దేవుని నామానికి స్తోత్రం. కూడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈనాడు చదవబడినటువంటి 68వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన భాగము ఇది. హల్లెలూయా. 1వ వచనము నుండి 4వ వచనం వరకు అక్కడ ఏం చెప్తారంటే, భక్తిహీనులకును కలిగేటువంటి నష్టం, భక్తిహీనులకి ఎటువంటి స్థితి కలుగుతుందో తెలియజేస్తూ, నీతివంతులైనటువంటి వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యందే సంతోషిస్తారు, భక్తిహీనుల మీద వారు జయం పొందుతారని ఇక్కడ 1వ వచనం నుండి 4వ వచనం వరకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మనము ప్రార్థన చేయగా, మనము స్తుతి చెల్లించగా, మన పక్షమున మన ఈ విరోధుల నిమిత్తము దేవుడు సియోనుల నుండి లేచునుగాక అని అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన సింహాసనముల నుండి లేచి మన నిమిత్తము ఈ భూమి మీదకు వచ్చి భక్తిహీనులకు అపజయము మనకు జయమును అనుగ్రహించు దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, ఇక్కడ 2వ వచనంలో, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. పొగ ఒక ప్రాంతంలోనే ఉండదు, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ప్రాంతంలో మంట పెట్టిన తర్వాత పొగ ప్రారంభమై అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మార్గములోనే అది ప్రవేశించదు, అనేక భాగాలుగా విడిపోయి అనేక ప్రాంతాలకు అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ అంటున్నారు, ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారందరూ పొగ ఏ విధముగా వివిధ ప్రాంతాలకు చెదరగొట్టబడిందో, వారి ఏకమైనను వారి ఏకము కలిగినటువంటి మాటైనను వారి శారీరకముగా ఐక్యము కలిగినను వారందరినీ కూడా చెదరగొట్టువాడు ప్రభువే. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మైనము అగ్నికి కరిగినట్లుగా, ఒక మైనపొత్తు తీసుకుని వస్తాం, దానిని వెలిగిస్తాం, ఆ మైనపొత్తు మనకు వెలుగునిచ్చి అది ఏమైపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. వేడి తగలగానే మైనము ఏ విధముగా కరిగిపోవచ్చున్నదో అదే విధముగా సియోను యొక్క అగ్ని చేత శత్రువులైనటువంటి వారు కరిగిపోతారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. 3వ వచనములు అంటారు, నీతివంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక అని ఇక్కడ సెలవిస్తుంది. వారికి అపజయము, భక్తిహీనులకు అపజయము, దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా ప్రభువు జయమును అనుగ్రహించబోచున్నాడు. ఎవరైతే నిజముగా మొరపెడతారో వారి పక్షమున సింహాసన ఆసీనుడైనటువంటి ప్రభువు లేచి యుద్ధము జరిగించి భక్తిహీనులకు అపవాదికి అపజయము, మనకు జయమును అనుగ్రహించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 7వ వచనములు అంటారు ఇక్కడ, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారిపోయిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఐగుప్తు దేశములో నుండి దేవుడు ఇజ్రాయేలు ప్రజలు పక్షమున ఉండి ఆయన నడిపించడానికి సంసిద్ధుడు అయి ఉన్నాడో అప్పుడంట భూమి అంట వణికిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. భూమి ఆయనది, ఆకాశము ఆయనది, సర్వ సృష్టి ఆయనది కనుక ఆయన చెప్పినట్లుగా ప్రతిదీ కూడా వినాలి కనుక
మన దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలు ప్రజలను నడిపించటానికి వారి ముందు ఆయన నడిచినప్పుడు ఆయన భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షమంట దిగజారిపోయిందంట. కొంత సమయము అంతరిక్షము తన కాంతిని ఇవ్వకుండా ఆగిపోయిందంట. ఇంకట అంటాడు, ఇజ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నువ్వు సమృద్ధిగా వర్షము కురిపించితివి. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము మీద దేవుని ప్రజలను ఆయన ఎన్నటెన్నటికి కూడా సిగ్గుపడనివ్వడు. అందుకని ఆయన ఏ వర్షమును కురిపించాడంట? సమృద్ధి అయినటువంటి వర్షమును ప్రభువు తన ప్రజల మీద కురిపించున్నాడంట. హల్లెలూయా. ఈ నవంబర్ నెలలో దేవుని బిడ్డలమైనటువంటి మన అందరి మీద, యూట్యూబ్లో చూస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డల మీద దేవుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమైనటువంటి వర్షమును కురిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు అంటున్నాడు, అది అలస్యంగా నీవు దానిని బలపరిచితివి. వారికి అలసట రానివ్వలా, వారికి ఎక్కడ నీరసం రానివ్వలా, వారు ఎక్కడ కూడా సమస్యలిపోయేటువంటి స్థితిలో వారు లేరు. కానీ అలసిన సమయంలో వారిని బలపరిచినటువంటి దేవుడు ఈ నెలంతా కూడా మనలను కూడా బలపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. సమృద్ధైన ఆశీర్వాదమైన వర్షమును మన మీద, మందిరము మీద, మన కుటుంబాల మీద కురిపించడం మాత్రమే కాకుండా అలసిన వేళలో ఆయనే మనకు సహాయకుడై బలపరిచి ఆయన మనలను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఏం చేయకూడదు? ఇక్కడ 68వ కీర్తన 18వ వచనంలో అంటారు, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెదరగొట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నువ్వు కానుకలను తీసుకొని ఉన్నావు. అవునా కాదా? మనం ఎవ్వరికి పడితే వారికి చేతులు చాపటానికి వీలు లేదు. ఈ నెలలో ఎవరి దగ్గర మనము కానుకలు తీసుకోవటానికి వీలు లేదు. ఇంతగా నడిపించినటువంటి ప్రభువుని వారు మర్చిపోయి ఇజ్రాయేలు ప్రజలు వారికి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమైనటువంటి వర్షమును కుమ్మరించి వారిని వర్ధిల్లింపజేసి, 6వ వచనంలో అంటారు, వారిని నడిపించడమే కాదు వారిని వర్ధిల్లింపచేసి వారి సమస్యలిపోయినటువంటి సమయాలలో వారిని బలపరిచినటువంటి నిన్ను మర్చిపోయి ఈ లోక సంబంధమైనటువంటి కానుకల కోసము వారు ఆశపడి భక్తిహీనుల దగ్గర, దేవుని ఎరగనటువంటి బిడ్డల దగ్గర వారు కానుకలు తీసుకుని నీ నామమునకు వారు అవమానము కలుగు చేశారంటున్నాడు. మనం అవమానం కలుగు చేసేటువంటి వారిగా మనము ఉండకూడదు. దేనికి పడితే దానికి మనం ఆశించేటువంటి వారిగా మనం ఉండకూడదు. అది దేవునికి సంబంధించినదా కాదా అనేటువంటిది మనం గుర్తెరిగి నడుచుకోవాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. 18వ వచనంలో అంటాడు, మనుషుల చేత నీవు కానుకలను తీసుకొని ఉన్నావు. హల్లెలూయా. ఈ సందర్భముగా ఎలీషా ప్రవక్త దగ్గరికి ఎవరు వెళ్ళారు? కుష్ఠరోగి అయినటువంటి నయమాను వెళ్ళాడు. ఎలీషా తన కానుకలను వద్దన్నాడు, నీ కానుకలు నాకు వద్దన్నాడు. కానీ ఎలీషా దగ్గర పనిచేస్తున్న శిష్యుడుగా ఉన్నటువంటి గెహాజీ మాత్రము ఈ లోక సంబంధమైనటువంటి శపితమైనటువంటి ఒక ధనము కోసము దైవ సేవకుడిని విడిచిపెట్టి పరిగెట్టుకుని వెళ్ళి ఉన్నాడు. అక్కడ అదే మాట చెప్తారు, నువ్వేం చేసావంటే మనుషుల చేత నువ్వు కానుకలను తీసుకుని ఉన్నావు,
యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలను కొని ఉన్నావు అని చెప్తున్నాడు. అక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు సిగ్గుపడడు, మనమే సిగ్గుపడాలి మనం చేసిన పనులను బట్టి. మన దేవుడు సిగ్గుపడేటువంటి దేవుడు కాదు, సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు. కానీ మనకు క్రియల మూలంగా, మనం చేస్తున్నటువంటి కార్యాల మూలంగా మనం సిగ్గుపడవలసి వస్తుంది. దేవుడు ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యుద్ధానికి వెళుతున్నారు, ఆ ప్రాంతంలో శపితమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతము నుండి దేనిని కూడా మీరు తీసుకురావటానికి వీలు లేదని చెప్తే, ఆకాను మంచి నాణ్యమును చూసి, బంగారమును చూసి ఆశపడి ఎవ్వరికి తెలియకుండా తీసుకుని వచ్చి తన ఇంటిలో దాచిపెట్టి ఉన్నాడు గోతి తీసి. దాని మూలంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోయి ఉన్నారు, హతమార్చబడి ఉన్నారు. శపితమైన దాని మూలంగా మనం ఆశీర్వాదం కోల్పోతున్నామేమో. శపితమైనది బయట నుండి మన ఇంట్లోకి రాకుండా ఉండాలని మన అనుదినము ప్రార్థన చేయవలసిన వారమై ఉండాలని దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నాడు. చివరగా 68వ కీర్తన 35వ వచనంలో అంటారు, తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు, ఆయనకు చాటైనటువంటి వారు ఈ ప్రపంచములో ఎవ్వరు కూడా లేడు. ఆయన తన పరిశుద్ధ స్థలము అనగా ఈ దేవుని మందిరములో ఆయన భీకరుడై మన మధ్యలో సంచారము జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనలను బట్టి ఆయన బలాతిశయం పొందాలి. మన స్తుతి మీద ఆయన నివసించినట్లుగా అటువంటి బలమైనటువంటి స్తుతి మనం చెల్లించేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనందరి మీద సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమైనటువంటి వర్షమును కుమ్మరించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఈ నెలంతా కూడా అలసిన వేళల్లో మన దేవుడే మనకు సహాయకుడై నడిపించడం మాత్రమే కాకోకుండా మన శత్రువులు మైనము కరిగిపోనట్లుగా కరిగిపోవాలి. మన శత్రువు పొగ చెదరిపోయినట్లుగా చెదరిపోయి మనందరికీ ప్రభు ఈ నెలలో చేయమని అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.